సిపిఐ 90వ వార్షికోత్సవాలు గుంటూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర జాతీయ నేతలు హాజరయ్యారు. ప్రధాని మోదీ పరిపాలన అంతా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టాలగే సాగుతోందని జాతీయ నేతలు విమర్శించారు. అందాల పోటీలకు హాజరైనట్లుగా మోదీ కూడా గంటకు డ్రెస్సు మార్చుతూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో తీవ్ర స్థాయిలో హిందూ మతోన్మాదం పెరిగిపోతోందని, ఇతర మతస్థులు తీవ్ర అభద్రతా వాతావరణం నెలకొందని విమర్శించారు. ఈ హిందుత్వ సంస్థలు దాడి చేసి హత్యలు చేస్తున్నాయి. మన పార్టీ కేంద్ర కంట్రోల్ కమిషన్ ప్రధాన కార్యదర్శిగా ఉండినటువంటి కామ్రేడ్ గోవింద్ పన్సారేను హత్య చేశారు. అంతకుముందు డాక్టర్ నరేంద్ర దబోల్కర్ను హత్య చేశారు. హంపి యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కల్బర్గిని హత్య చేశారు. రచయితలను బెదిరిస్తున్నారు. ఆయన జపాన్కి పోతే 14 డ్రెస్సులు మార్చాయంట 4 రోజుల్లో. ఏమైనా సినిమా యాక్టర్ ఆయన ఏమన్నా? కానీ ఆయన పైకి షో చూపిస్తున్నాడు, లోపల మాత్రం జరుగుతూ ఉంది. ఎప్పుడు విదేశాలకు పోయినా 2-3 కార్పొరేట్ కంపెనీ సహాయం చేస్తున్నాడు.